ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్. సో ఈ వీడియోలో ఏపీఎంఎస్ 5th క్లాస్ వరకు చదివి 6th క్లాస్కి ఎలా అడ్మిషన్స్ పొందాలి, సో లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది, సో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, సో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. చాలామంది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలియక సో వాళ్ళకి ఎగ్జాక్ట్ లింక్స్ అనేటివి ఫైండ్ అవుట్ కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో చాలామంది కామెంట్స్ కూడా అడిగారు, చాలామంది మనల్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేసి పర్సనల్గా అయితే అడిగారు. సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, సో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఇది అఫిషియల్ సర్క్యులర్. సో దీంట్లో మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వాళ్ళైతే ఇచ్చున్నారు. సో దీని యొక్క లింక్ అలాగే కావాల్సిన ప్రతి ఒక్క అఫిషియల్ వెబ్సైట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా నేనైతే ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో పూర్తిగా చూసినా కానీ కొన్ని డౌట్స్ అయితే మిగిలిపోయింటే సో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే తెలపండి. నేను ఆ డౌట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఆ డౌట్స్కి క్లారిఫై అయితే చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. సో మనది కొత్త ఛానల్, మీ అందరూ చూస్తున్నారు, మనకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో దయచేసి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టి పడేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకు డేట్ చూసుకుంటే 29/2/2024 ఈ ప్రెస్ నోట్ అయితే మనకు రిలీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉందంటే 31/3/2024 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీని గురించి ప్రాసెస్ అయితే ముందుగా అయితే మనము తెలుసుకుందాము. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అన్ని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1/3/2024 ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో పేమెంట్ ఎప్పటి నుంచి చేయొచ్చు అంటే, సో ఫస్ట్ మనము ఈ అడ్మిషన్ ప్రాసెస్ చేయాలంటే, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలి అంటే మనము ఫస్ట్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ వారికి ఎంతెంత పేమెంట్ ఉంటుందో ఫర్దర్గా ముందైతే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం చూసుకుందాము. సో పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ స్టార్ట్ అయింది 2/3/2024 ఆన్లైన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే 3/3/2024 ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2024 వరకు అయితే ఉంది. సో ఈ వీడియో నేను 19/3/2024 రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో చాలా లేట్ అయితే అయింది, కానీ నేను దీన్ని అయితే నెగ్లెక్ట్ చేశాను. సో చాలా మంది మళ్ళీ నన్ను అడగడం వల్ల సో ఫ్రెష్గా అయితే మళ్ళీ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉంటుందంటే 21/4/2024 ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది. సో ఆ రోజున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ పబ్లికేషన్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే 27/4/2024 మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ లిస్ట్ చూసుకుంటే 29/4/2024 సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే 30/4/2024 కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంటే 12/6/2024 మనం స్కూల్స్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎంట్రన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసి సో ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళు ఆ స్టూడెంట్స్ 12/6/2024 స్కూల్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం చూసుకున్నాం కదా, ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఇవన్నమాట. సో ముందుగా ప్రెస్ నోట్లో మనకు ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ గురించి కొంచెం వివరణ అయితే ఇచ్చారు. సో దాని గురించి అయితే తెలుసుకుందాము. పీజీటీ అండ్ టీజీటీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విలేజెస్లోకి వెళ్ళి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కలిగించమని కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ పాయింట్స్ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకు స్కూల్స్ అంటే ఏపీఎంఎస్ స్కూల్స్లో, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో ఎలాంటి విద్య ఉంటుంది, ఎలాంటి వసతులు ఉంటాయి అనే దాని గురించి అయితే మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఎలాంటి ఫీజు అయితే పే చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బుక్స్, ఫ్రీ బుక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బుక్స్ కోసం కూడా మనం ఎలాంటి రూపాయి కట్టనవసరం లేదు. అలాగే ఫ్రీ యూనిఫామ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రీ ఫుడ్ అంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్స్ పథకం కింద ఆఫ్టర్నూన్ వీళ్ళు
ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, సో లైబ్రరీ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా మనకు ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే సిలబస్ అనేది మనకు సిబిఎస్ఈ సిలబస్లో అయితే మనకు ఉంటుందని క్లియర్గా అయితే ఇక్కడ వివరించున్నారు. అలాగే మొత్తం ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది, తెలుగు మీడియంలో అయితే ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ నేను తెలుగు మీడియంలో చదివాను, అలాంటప్పుడు నేను ఎలిజిబుల్ కాదా అంటే మీరు ఎలిజిబుల్. సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో అయితే ఉంటుంది. సో మీరు భయపడిన అవసరం లేదు. తర్వాత నుంచి నిదానంగా గ్రో అప్ అయితే అవ్వచ్చు. సో 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది విత్ సిబిఎస్ఈ సిలబస్తో అయితే మనకు ఈ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అయితే మనకు ఈ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో అయితే ఉంటారు. సో అందువల్ల చదువుకునే విద్యార్థి మంచిగా క్లారిటీగా అర్థమవుతుందని అయితే మనకు క్లియర్గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎవరైతే మధ్య తరగతి కుటుంబం నుంచి ఉంటారో, సో పై తరగతులకు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ అమౌంట్ పెట్టి చదువుకోలేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ సోర్స్ అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ అనేటివి కొన్ని సంవత్సరాల ముందే అయితే మనకు స్టార్ట్ అయ్యాయి. సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే 164 ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో అయితే ఉన్నాయి. సో మీ దగ్గరలో ఎవరైతే అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అప్లికేబుల్ స్టూడెంట్స్ ఉన్నారో, సో వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏపీఎంఎస్ స్కూల్స్కి అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ పేరెంట్స్తో మీటింగ్ అండ్ స్టూడెంట్స్తో అవేర్నెస్ కల్పించడం కూడా ఈ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో ఒక భాగమని థర్డ్ పాయింట్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనము 6th క్లాస్కి అడ్మిషన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి 6th క్లాస్లో ఎంట్రన్స్ అయిన తర్వాత 6th నుంచి 12th క్లాస్ వరకు మీరైతే ఇక్కడే చదువుకోవచ్చు. మళ్ళీ ఎలాంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ మళ్ళీ ఎలాంటి బదిలీ స్కూల్స్ కానీ మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ 6th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు మనకు ఈ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో అయితే ఉంటుంది. సో ఈ మొత్తం కూడా మీకు ఫ్రీగా అయితే ఉంటుంది. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఫ్రీ బుక్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్, అలాగే ఫ్రీ ఫుడ్ విత్ మిడ్ డే మీల్స్ పథకం కింద ఫ్రీ ఫుడ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ గురించి అయితే కొంచెం వివరణ అయితే తెలుసుకుందాము. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అనేది తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, సో మనము ఇంగ్లీష్లో ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ని తెలుగులో ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలగా మనమైతే పిలువబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 164 మోడల్ స్కూల్స్లో 2024-25 విద్యా సంవత్సరంకు 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నట్టుగా 21/4/2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్ ఉన్నాయో, సో ఆ మోడల్ స్కూల్స్ అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న ఏపీఎంఎస్ మోడల్ స్కూల్ని మీ ఎగ్జామ్ సెంటర్గా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో, సో 5th క్లాస్ స్టాండర్డ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కూల్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ స్కూల్స్లో మొత్తం టోటల్గా సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే ఉంటుంది. సో మొత్తం ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సో మనకు ఇక్కడ 6th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 12th వరకు మనం ఇక్కడ ఫ్రీగా అయితే చదువుకోవచ్చు. ఎలాంటి ఫీజు అయితే మనము పే చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే వయసు వచ్చేసి 1/9/2012, 31/8/2014 మధ్య ఓసీ అండ్ బీసీ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్ అయితే జన్మించి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 1/9/2010 నుంచి 31/8/2014 మధ్యలో పుట్టి ఉండాలనేసి మనకు క్లియర్గా అయితే ఇక్కడ ఏజ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-2023 లేదా 2023-2024 విద్యా సంవత్సరంలో 5వ తరగతి అయితే మనం చదివి ఉండాలి. అలాగే ప్రమోషన్ అయితే తీసుకుని ఉండాలి. సో ఇక్కడ మనకు దరఖాస్తు చేయడానికి వివరాలతో కూడిన సమాచారం పత్రము ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు ఈ వెబ్సైట్లోకి విజిట్ చేయవలసిన అవసరం లేదు. సో నేను ఇక్కడ కింద అప్లికేషన్ వెబ్సైట్ లింక్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసుకుంటాను. మీరు డైరెక్ట్గా మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే, మీరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే మీరు అక్కడ ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి అనేది మనకి ఇక్కడైతే ఇచ్చున్నారు. సో మనం చూసుకుంటే ముందుగా మాట్లాడుకున్నట్టు ముందు పేమెంట్ చేసి తర్వాత మనము అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ముందు మనం పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక క్యాండిడేట్ ఐడి అయితే ఇస్తారు. సో ఆ క్యాండిడేట్ ద్వారా మనము లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే మొత్తం ఫిల్అప్ చేయాలి. అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అవి మొత్తం మనం అయితే ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 150 రూపీస్, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 75 రూపీస్ అయితే మనకు ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది. మనకు ఎలిజిబిలిటీ మార్క్స్ చూసుకుంటే ఓసీ అండ్ బీసీ విద్యార్థులకు 35 మార్కులు అయితే సాధించి ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్టీ విద్యార్థులు కనీసం 30 మార్కులతో అయితే పాస్ అయి ఉండాలనేసి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓన్లీ ప్రవేశం ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా మాత్రమే అయితే సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి సైడ్ సీట్స్ అయితే ఉండవని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో మనకు ఆబ్జెక్టివ్ టైప్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, దాని కింద 4 ఆన్సర్స్ అయితే ఇస్తారు. ఆ 4 ఆన్సర్లో మనం కరెక్ట్ ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో సిలబస్ చూసుకుంటే 5th క్లాస్ స్టాండర్డ్స్లో తెలుగు, మ్యాథమెటిక్స్, సోషల్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్ట్లో ఒక్కొక్క తెలుగు 25 మార్కులకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీషు 25 మార్కులకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ 25 మార్కులకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సోషల్ అండ్ సైన్స్ కలిపి ఒకే సబ్జెక్ట్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్కులతో మనకు మొత్తం టోటల్ 100 మార్క్స్ అయితే మనకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనము ఇక్కడైతే తెలుసుకుందాము. సో మీరు లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే మనకు క్లిక్ హియర్ టు పేమెంట్ అని ఉంది కదా. సో మనం దానిపైన అయితే క్లిక్ చేద్దాము. సో ఫస్ట్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్, సో ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఇవన్నీ మనకు రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నమాట. ఈ ఖచ్చితంగా మనము ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి అడిగావో అవి ప్రతి ఒక్కటి అయితే ఫిల్అప్ చేయండి. సో ఏది మిస్ అయితే చేయొద్దు. సో ఇక్కడ చూసారు కదా అమౌంట్ 0 అని ఉంది కదా. సో మనకు ఈ అమౌంట్ మనకు ఎలా చూపిస్తుందంటే మనము ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ మొబైల్ నెంబరు, క్యాండిడేట్కి 5th క్లాస్ స్టూడెంట్స్కి మొబైల్ నెంబర్ ఉండదు కాబట్టి పేరెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ అప్లయింగ్ క్లాసు, సో మనం ఏ క్లాస్కి అప్లై చేస్తున్నామంటే 6th. సో ఇక్కడ 6th మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ జెండర్ ఫీమేల్ ఆర్ మేల్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే మీరు ఉంటున్నారా లేదా బయట ఎక్కడైనా ఉంటున్నారా అనేసి సో ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కమ్యూనిటీ చూసుకుంటే కమ్యూనిటీలో మీది ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఎస్సీ అని సెలెక్ట్ చేసుకోవడంకు ఇక్కడ నాకు అమౌంట్ అయితే చూపించింది. సో 75 రూపీస్ అయితే అమౌంట్ అయితే చూపించింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బీసీ అని సెలెక్ట్ చేసుకుని నాకు అమౌంట్ అయితే 150 రూపీస్కి అయితే వెళ్ళింది. సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 75 రూపీస్ అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 150 రూపీస్ అయితే మనకు ఈ ఎంట్రన్స్ ఫీజు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఆధార్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ ఇవ్వండి, ఒకవేళ ఆధార్ లేకపోతే సో అది ఎంటీలో అయితే పెట్టేసేయండి. మనకు ఆధార్ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్లో అయితే లేదు. సో 5th క్లాస్ మ్యాక్సిమం ఆధార్ అయితే చేయించుకునే ఉంటారు. సో ఆధార్ ఉంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, ఈ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ క్యాప్చా ఉంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్స్ కొట్టిన తర్వాత మీకు ఒక పేమెంట్ లింక్ అయితే తీసుకెళ్తుంది. సో అక్కడ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ మొబైల్ నెంబర్కి మీ క్యాండిడేట్ ఐడి అయితే వస్తుంది. సో క్యాండిడేట్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. సో మెయిన్ లింక్ ఓపెన్ చేశారంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ 6th క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా. సో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ 6th క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్కి వెళ్ళిన తర్వాత మనకు క్యాండిడేట్ ఐడి మన మొబైల్ నెంబర్కి వస్తుంది కదా. సో ఆ క్యాండిడేట్ ఐడి మొబైల్ నెంబర్, ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. సో అప్లికేషన్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ అయితే ఫుల్గా అయితే ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఒక ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీ అప్లికేషన్ ఒక ప్రివ్యూలో చూపిస్తుంది. సో ఆ అప్లికేషన్ ప్రింట్ కాపీ తీసుకొని విత్ మీ డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డు, మీ ఫోటో అండ్ ఒక ఆ అప్లికేషన్ తీసుకొని
మీ దగ్గరలో ఉన్న ఈ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లో ఉన్న ప్రిన్సిపాల్ గారికి అయితే అందచేయాలి. సో మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసేసారు అని స్టాప్ అయితే అవ్వద్దు. సో ఈ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఈ ఆన్లైన్ అప్లై చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీరు అక్కడ ఎక్కడ చేరాలనుకుంటున్నారో ఆ ఏపీఎంఎస్ మోడల్ స్కూల్స్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్ వారికి అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో ఆ ప్రిన్సిపాల్ వారికి ఇచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి వీళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మనము ఇంపార్టెంట్ డేట్స్ కూడా అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం కాబట్టి సో ఈ డేట్స్లో మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏపీ మోడల్ స్కూల్స్లోకి వెళ్ళి మీరైతే ప్రిన్సిపాల్ గారిని కలిసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ మన వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అయితే తెలపండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఈ వీడియోలో మనము ఏపీ మోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అండ్ సిలబస్ ఎలా ఉంటుంది అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఏది అయితే మనం మిస్ చేయలేదు. సో ఇది ఈ వీడియో గురించి అండ్ ఇది ఈ టాపిక్ గురించి. సో మన వీడియో నచ్చినట్లయితే మనకు లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్.